మధ్యతరగతి ప్రజల మనుగడలో ప్రశ్నార్థకం చేసింది. రెక్కాడిగాని డొక్కాడని కూలీలు కార్మికులు పూట గడవగా కొట్టుమిట్టాడుతున్నారు. ఈ నేపథ్యంలో వారిని ఆదుకునేందుకు కొందరు దాతలు ముందుకు వస్తున్నారు. కొందరు అన్నదానం చేస్తుండగా మరికొందరు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తూ మానవత్వాన్ని చాటుతున్నారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రతిరోజు సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తూ స్ఫూర్తినిస్తున్నారు దాతలు. లాక్డౌన్ లో అసంఘటిత రంగ కార్మికులు కూలీల పరిస్థితి అధ్వానంగా మారింది. నెల రోజులకు పైగా పనులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కరీంనగర్ లో ఎలక్ట్రికల్ మెకానికల్ కుటుంబాల పోషణ కష్టంగా మారిన నేపథ్యంలో సిఆర్ఐ పంప్ డీలర్ పరమేశ్వర ఏజెన్సీ నిర్వాహకులు రాత్రులు చాటారు. సుమారు 80 మంది మెకానిక్లకు ₹1000 విలువ చేసే సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డీలర్ గాజండి అశోక్ మాట్లాడుతూ లాక్డౌన్ వల్ల మెకానిక్ల జీవనం కష్టంగా మారిందని, ఈ నేపథ్యంలో వారికి తమ వంతు సహకారాన్ని అందజేసినట్లు చెప్పారు. లాక్డౌన్ పీరియడ్ లో మా యొక్క మెకానిక్లు వీళ్ళు రోజు చేసుకునే వృత్తి వీళ్ళు రోజు పని దొరకపోవడం సరికి వీళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారనే నాకు గమనించి వీళ్ళకు నిత్యావసర సరుకులు నా తరఫున సాయం చేద్దామన్న ఉద్దేశంతో ఒక 80 మందికి ప్లాన్ చేశాము. ఒక 12 నుంచి 14 రకాల వస్తువులు తోని ఒక ₹1000 విలువ గల దాదాపు మేము మా మెకానిక్ సోదరులకు ఇద్దామని నిర్ణయించుకున్నాం. ఈరోజు మన సిఆర్ఐ డిస్ట్రిబ్యూటర్ కరీంనగర్ గజల అశోక్ గారు నేపథ్యంలో ఒక 80 మంది మెకానిక్ సోదరులకు నిత్యావసర వస్తువులు అందజేయడం జరిగింది. వారికి ఒక్కొక్కరికి ₹1000 విలువ గల 80 మందికి అందజేయడం జరిగినది. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తుండ్రు. తను మెకానిక్లకు ఇన్సూరెన్సులు, మెకానిక్లు చనిపోయినా కూడా వాళ్ళకు ఆర్థిక సహాయం చేయడం, అలాంటి ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తుండ్రు. ఇంకా డీలర్స్ వాళ్ళు కూడా గుర్తించి మెకానిక్లు గుర్తించి వాళ్ళకు కూడా ఆర్థిక సహాయం చేయాలని ఈ సందర్భంలో కోరుచున్నాను.